ప్రజాసేవే లక్ష్యంగా పోరాటమే ఊపిరిగా బ్రతికిన యోధుడాయన. జనం కోసమే జీవించి జనం కోసమే ప్రాణాలు వదిలిన కారణ జన్ముడు. తెలుగు నేల మరువని మహానాయకుడు. ఆయనే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత నేత వంగవీటి మోహనరంగ. తెలుగు రాజకీయాల్లో రంగా పేరు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. సాధారణంగా ఒక నాయకుడు దూరమైతే ఇంతలా గుర్తుపెట్టుకోవడం చాలా అరుదు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే శాసనసభ్యుడిగా పనిచేసిన వంగవీటి మోహనరంగాను ప్రజలు నేటికి మర్చిపోలేకపోతున్నారు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ గ్రామాన రంగా విగ్రహాలు వెలుస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఆయన గొప్పతనం ఏంటో అన్నది. రంగా జీవించి ఉన్నప్పుడు కనీసం పుట్టను కూడా పుట్టని ఎంతో మంది నేటి తరం యువత రంగా పేరు వింటే పులకించిపోతున్నారు. అలాంటి నాయకుడి ఇంటి నుంచి కొత్తగా ఎవరైనా రాజకీయాల్లోకి వస్తున్నారంటే అది 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ అవుతుంది. 2 దశాబ్దాల పూర్వం రంగా కొడుకు రాధా రాజకీయాల్లోకి వచ్చే ముందు విజయవాడలో జరిగిన రాధా పరిచయ మీటింగ్ జనసంద్రమైంది. ఎలాంటి మీడియా, సోషల్ మీడియా లేని ఆ కాలంలోనే 1,00,000 మంది ఆ సభకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు రంగా కూతురు వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న వంగవీటి రంగా అభిమానుల్లో చర్చకు దారితీసింది. రంగా అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే రంగా పేరుతో పొలిటికల్ గా పార్టీలు లబ్ధి పొందాయి, కానీ ఆ ఫ్యామిలీ నుంచి మాత్రం ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. రంగా కుమారుడు రాధా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే కాగలిగారు. రాధాను రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల రంగా అభిమానులు రగిలిపోతున్నారు. ఇక ఇప్పుడు రంగా కుమార్తె సైతం రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో తాజాగా పాలకులలో జరిగిన కార్తీక వన సమారాధనలో రంగా కుమార్తె ఆశా కిరణ్ కనిపించారు. ఇక మీదట పబ్లిక్ లైఫ్ లో ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తానని చెప్పారామె. ఇకపై తన పూర్తి ప్రయాణం ప్రజలతోనే అని ఆశా కిరణ్ స్పష్టం చేశారు. వంగవీటి ఆశా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆశా రాజకీయాల్లోకి వస్తే ఆమె ఏ పార్టీలో చేరతారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె జనసేనలో చేరుతారని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే కాదు వైసీపీలో చేరుతారని మరికొందరు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారు అని కొందరంటుంటే కాదు ఎంపీగా పోటీ చేస్తారని ఇంకోవైపు ప్రచారం జరుగుతోంది. మరోవైపు చూస్తే రంగా అభిమానులైతే తమ నాయకుని వారసులు అగ్రభాగాన నిలవాలని కోరుకుంటూ వస్తున్నారు. రాధా అయితే టీడీపీలో ఉన్నారు, కానీ ఆయనకు చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం రాధా రాజకీయాలకు దూరంగా హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు విజయవాడలో చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలు తనను వాడుకుని పక్కన పెట్టడంపై రాధా కూడా విసిగి వేసారిపోయారని వంగవీటి అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం పాత్ర ఎంతో కీలకంగా ఉంది. దాంతో ఆ సామాజిక వర్గం నుంచి వంగవీటి ఇంటి ఆడబిడ్డగా ఆశా కిరణ్ సీరియస్ గా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు వంగవీటి ఆశ వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవితలను మించి అన్నట్లుగా వాగ్దాటి ఉన్న మనిషి అని వారి సన్నిహితులు అంటున్నారు. వంగవీటి ఆశ జనసేనలో చేరాలన్న ఆకాంక్ష ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. వంగవీటి రంగా అభిమానులు ఎక్కువగా జనసేనలో ఉన్నారు. రంగాకు అన్ని పార్టీల్లో అలాగే అన్ని కులమతాల్లో అభిమానులు ఉన్నప్పటికీ జనసేనలో మాత్రం అధిక సంఖ్యలో రంగా అభిమానులు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైసీపీలో, అలాగే ఎన్టీ రామారావు అభిమానులు ఎక్కువగా టీడీపీలో ఉన్నట్లుగా వంగవీటి రంగా అభిమానులు ఎక్కువగా జనసేనలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వంగవీటి రాధా జనసేనలోకి వచ్చి ఉంటే 2004లోనే ఎమ్మెల్యే అయి ఉండేవారని, కానీ రాలేకపోయారన్న అసంతృప్తి రంగా అభిమానుల్లో ఉంది. ఆశా కిరణ్ జనసేనలోకి వస్తే బాగుంటుందని వారంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి రానున్న కాలంలో ఆశా కిరణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో అన్నది.